ప్రకాశం జిల్లాలో ఈ నెలలో జరిగిన ముఖ్యాంశాల సమాహారం ఇప్పుడు విందాం. జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణపై ఈ నెల 2వ తేదీన వర్క్షాప్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాల పరిశీలన, సిబ్బందికి అవగాహన కల్పించే క్రమంలో భాగంగా ఈ నెల 14వ తేదీన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కొండెపి, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో పర్యటించగా సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ నెల 16వ తేదీన ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకుల బ్యానర్లు, కటౌట్లు, హోర్డింగులు, ఫ్లెక్సీలు తొలగించారు. రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి 31 మండలాలను కరవు మండలాలుగా ప్రకటిస్తూ ఈ నెల 16వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది రబీలో 44% లోటు వర్షపాతం నమోదైంది. పంటల సాగు 2 వంతుల విస్తీర్ణంలో మాత్రమే జరిగింది. సరైన సమయంలో వర్షాలు లేక పలు పంటల దిగుబడులు కూడా తగ్గిపోయాయి. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు, వర్షపాతం నమోదు, భూమిలో తేమ శాతం, భూగర్భ జలాల పరిస్థితి తదితర కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరవు మండలాలను గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు జిల్లాలోని 38 మండలాల్లో 20 చోట్ల తీవ్ర కరువు, 11 చోట్ల ఒక మోస్తరు కరువు పరిస్థితులు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రభుత్వానికి నివేదించారు. ఈ మండలాల్లో పంట రుణాల రీషెడ్యూల్, ఇన్పుట్ సబ్సిడీ అందజేత, తాగునీటికి నిధులు, అదనపు ఉపాధి పనిదినాల కల్పన వంటి కరువు సహాయక చర్యలను చేపడతారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో 170 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. మొత్తం 29,449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలియజేశారు. పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని సుభద్ర వివరించారు. వేసవి దృష్ట్యా ఈ నెల 18వ తేదీ నుంచి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలన్నిటిలోనూ ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి 12:30 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 12:30 లోపు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపే విధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా వాసుల కల అయిన పూల సుబ్బయ్య, వెలుగొండ ప్రాజెక్టులోని కీలకమైన 2 సొరంగాలను ఈ నెల 6వ తేదీన ప్రారంభించారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లోని 15 లక్షల మందికి తాగునీరు, 4,45,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. జిల్లాలోని దోర్నాల మండల పరిధిలోని కొత్తూరు గ్రామం వద్ద మొదటి సొరంగాన్ని 7 మీటర్ల వ్యాసంతో 18.798 కిలోమీటర్ల మేర నిర్మించగా, 9.2 మీటర్ల వ్యాసం గల రెండవ సొరంగపు పొడవు 18.787 కిలోమీటర్లు. ఈ సొరంగాలను విదేశాల నుండి తెప్పించిన టన్నెల్ బోరింగ్ మిషన్ల ద్వారా చేపట్టారు. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాల ప్రాజెక్టుగా వెలుగొండ రికార్డు సృష్టించింది. జిల్లాలోని అన్ని వేలం కేంద్రాల్లోనూ ఈ నెల 6వ తేదీ నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత సీజన్లో కొనుగోళ్లను పొగాకు బోర్డు అధికారులు ఫిబ్రవరి 29వ తేదీన కొండపిలోను, ఒంగోలు 1లోనూ చేపట్టారు. రెండవ విడతలో ఈ నెల 6 నుంచి అన్ని కేంద్రాల్లోనూ కొనుగోళ్లను ప్రారంభించారు. వెల్లంపల్లి, ఒంగోలు 2 కేంద్రాల్లో పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ వేలం ప్రక్రియను ప్రారంభించారు. 15 కంపెనీలకు చెందిన కొనుగోలుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గరిష్ట ధర కిలో ₹232 లభించింది. 3 ఏళ్లుగా ఊహించని విధంగా మార్కెట్లో ధరలు, లాభాలు వస్తుండటంతో ఈ ఏడాది విస్తీర్ణం భారీగా పెరిగింది. రైతులు ఈ ఏడాది 72,100 హెక్టార్లలో పొగాకును సాగు చేశారు. దిగుబడి 134 మిలియన్ కిలోలకు పెరగనుంది. గత ఏడాదితో పోల్చుకుంటే కిలోకు ₹34 మేర రైతులకు అదనంగా ధర లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలులోని అర్బన్ ప్రైమరీ హెల్త్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాలలోపు వయసు గల 2,40,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతిని ఈ నెల 16వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.